ఇప్పుడు పెద్దవాళ్ళలో చూసుకున్నట్లయితే చాలా మంది ఒకటో రెండో పళ్ళు ఊడిపోయిన తర్వాత సర్లే ఏముందిలే ఒకటి రెండు ఏం కాదులే అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా వరకు పళ్ళు ఊడిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం కట్టుడు పళ్ళు పెట్టించుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఏ టైంలో డాక్టర్ ని సంప్రదిస్తే బెటర్? అదే ఉంటదండి మన దగ్గర. నేను చాలా అంటే చాలా ఇదైతే రియలీ వెరీ గుడ్ క్వశ్చన్. ఎవరిని చూసినా కూడా పేషెంట్ అంటే 40 years వాళ్ళైనా ఉండొచ్చు, 35 years కి తీసేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అంటే మంచి మోలార్, ఫస్ట్ మోలార్ అంటే 6 years ఉన్నప్పుడు వస్తుంది. మన ఏజ్ 6 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చి 60 ఏళ్ల వరకు కూడా ఉండే పన్ను అనమాట. పెద్ద పన్ను, స్ట్రాంగెస్ట్ టూత్ ఇన్ ద ఆర్చ్. మనకి అది చాలా వెడల్పు, రూట్స్ కూడా అంత బలంగా ఉంటాయి. దాంతోనే అనమాట మనం లైఫ్ టైం అంతా తినేది. అట్లాంటి పళ్ళు తీసుకున్న పిల్లలు కూడా వస్తారు. వాళ్ళకి ఏముంటదంటే ఇప్పుడు ఈ పక్క ఇది పోయింది కదా, ఇంకో వైపు తింటున్నాం కదా అని అంటుంటారు. దాని వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇంకో వైపు తిని ఇంకో వైపు పళ్ళు అరిగిపోతుంటాయి. తర్వాత ఇప్పుడు ఈ పక్క పని ఎక్కువ చేసి ఈ TMJ అంటాం, టెంపరోమాండిబులర్ జాయింట్ అనమాట. ఈ మూవ్మెంట్ వచ్చేసి ఇప్పుడు అది ఎక్కువ అరిగిపోతుంటది. ఇప్పుడు దానికి మోషన్స్ లలో ఆపోజిట్ సైడ్ కూడా అరిగిపోతుంది. దాని ఎక్సెస్ పని చేసి ఇప్పుడు అంటే ఎక్కడైతే నములుతున్నామో అది అరిగిపోతుంది. ఆపోజిట్ సైడ్ కూడా దీన్ని కంపెన్సేట్ చేయడానికి కదలాలి కదా. ఇప్పుడు అది ఇక్కడ నమ్మలే, రాపిడి పడడానికి అది కదలాలి. కాబట్టి ఆ TMJ జాయింట్ అటువైపు కూడా అరిగిపోతుంటది అనమాట. అయితే ఎప్పుడైనా కూడా ఎవ్రీ టైం ఎనీ టైం చిన్న ప్రాబ్లం అంటే ఇప్పుడు ఒక పన్ను పోయింది, ఈ వయసులో పళ్ళు పోయేదే కాదు అసలు, ఎందుకు పోయింది? ఇన్ కేస్ జీరాట్రిక్స్ లో అయినా కూడా అంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ అయినా కూడా ఒక పన్ను కదులుతుంది అనుకోండి, ఆ పన్నుకి ప్రొసీజర్ ఏమైనా ఉంటే చేయించుకోవడము, లేదా తీసేసుకోవాల్సిన అవసరం పడింది మళ్ళీ పెట్టించుకోవడం చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఇంకా డబ్బులు లేవనేసి, లేదంటే ఇంకో పక్క ఉంది కదా ఇప్పుడు తింటున్నాం అనేసి మౌత్ లో ఏమవుతుందంటే పాపం అది చెప్పదు మనకి, అంటే ఉన్నది నడిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పక్క లేదు, అది ఇంకో వైపు ఉంది కదా నడిపిస్తానే ఉంటాము. అది వర్స్ట్, మనకి చాలా ఇబ్బందికరంగా ఉండదు అనమాట. ఇప్పుడు నోట్లో ఏదైనా చిన్న అల్సర్ అయింది అనుకోండి, అది ఇబ్బందికరంగా ఉంటది, తినలేం కదా. ఇమీడియట్ గా వెళ్తారు, ఇమీడియట్ గా డాక్టర్ ఒపీనియన్ తీసుకొని దానికి జెల్లో ఏదో పెట్టుకొని మంట తగ్గేటట్టు ఉండదు. కాబట్టి ఇంకో సైడ్ తింటున్నాం కదా అనేది అయిపోతుంది అనమాట. దాని వల్ల ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. అదే ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా అది రాపిడి కలుగుతుంటది అంటే అరిగిపోవడం ఉంటది. ఇంకో వెనక పన్ను ముందు పన్ను కదిలిపోతుంటాయి, పైన పన్ను అందులోకి జారుతుంటది. ఒకటి కాదు అసలు అన్ని ఏమేమి సమస్యలు ఉండాలో ఒక పన్ను తీయడం వల్లనే వస్తుంది. అయితే ఇంకొక వర్స్ట్ థింగ్ ఏమవుతుందంటే పేషెంట్ మైండ్ ఎట్లుంటది, ఇప్పుడు ఇంకో వైపు కూడా పోయినాక పెట్టించుకుందాంలే, ఇంకో పక్క ఉన్నాయి పళ్ళు అవి కూడా పోయినాక మొత్తం సెట్ పెట్టించుకుందాం ఒకటేసారి అయిపోతుంది పని అని అనుకుంటారు. కానీ పాపం వాళ్ళు టైం అయిపోతుంది తప్ప ఆ టైం వచ్చిన రోజు వస్తారు కదా, అంటే మిగతావన్నీ కూడా ఊగుతుంటాయి. ఇంకా తినలేని పరిస్థితికి వచ్చిరు ఇప్పుడు వాళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎముక పని చేసి ఎముక కూడా అరిగిపోతుంది. ఈ జా ఉంటది కదండి, ఈ జా అరిగిపోతుంది. అప్పుడు పళ్ళు పెట్టడమే కష్టం అవుతుంది. ఓకే, అది ఇంకా ఇబ్బంది. అప్పుడు ఇంకా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కి వెళ్ళాలి, చాలా కాస్ట్లీ అన్నమాట. ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అనేవి చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. మళ్ళీ మెయింటెనెన్స్ కూడా అట్లాగే చేసుకోవాలి. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక పన్ను పోయినప్పుడే పెట్టించుకుంటే గనక ఇప్పుడు ఇదంతా అయ్యేదైతే కాదు. ఇది కూడా తొందరగా అవుతుంది. ఒక 7 to 8 years ఆఫ్ స్పాన్ లో మళ్ళీ మిగతా పళ్ళన్నీ కదలడం, ఊగడం ఇదంతా అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు వచ్చి మనం ఎంత బాధపడినా అక్కడ జరిగేది ఏమి ఉండదు అనమాట. మళ్ళీ అట్లా ఒక్క పన్ను పోయినప్పుడే చక్కగా పెట్టించుకుంటే మిగతావన్నీ మిగతావన్నీ సేఫ్ అవుతుంది. ఈక్వల్ గా నములుతుంటాం మనం కూడా ఈక్వల్ గా తింటుంటాం కాబట్టి జా పైన కూడా అంటే మన జాయింట్ పైన కూడా ఇష్యూస్ ఉండవు అనమాట. వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అట్లా. ఓకే మ్యామ్, ఈ జా లైన్ అని అంటూ ఉంటారు కదా, ఆ టీత్ కి ఆ జా లైన్ కి ఏమైనా రిలేషన్ ఉందా? ఉంటది కదండి, మన జా పైన అమెరికనే టీత్ కదా. అంటే యూజువల్లీ మీరు అంటుంది ఇప్పుడు ఈస్థెటికల్లీ వచ్చిన జా లైన్ ఏమో, అంటే చూడడానికి బాగుంటానికి జా లైన్ ఇట్లా ఉండాలి అని డిసైడ్. దట్ ఈస్ మోర్ ఇంటూ ఫిట్నెస్ థింగ్స్ అండ్ ఆల్. అంటే ఎక్కువ ఫ్యాట్ సబ్స్టిట్యూట్స్ ఇక్కడ ఉండడం వల్ల జా లైన్ కనిపించదు కదా. ఇఫ్ ఎట్ ఆల్ పర్సన్ ఇస్ ఫిట్ అండ్ అప్పుడు ఫ్యాట్ డిపాజిట్స్ ఉండవు కదండి, జా లైన్ కనిపిస్తుంది. అంటే హీఈస్ మోర్ హ్యాండ్సమ్ అట్లా అనే ప్రిడిక్షన్ తో ఉంటున్నాయి అనమాట. ఈ మధ్య వింటున్నాం మేము కూడా. అంటే ఇప్పుడు స్మైల్ డిజైన్ చేసుకున్నట్లు జా లైన్ డిజైన్ చేయడం లాంటివి కూడా ఉంటాయి. ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారు. దట్ ఈస్ ఆల్సో ట్రూలీ OMFS పార్ట్. మాక్సిలోఫేషియల్ సర్జన్స్ డీల్ చేస్తాము. చాలా చాలా బాగుంటది. అంటే కొంతమందికి ఎముకలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి, ఎముకని జరుపుకునే ప్రొసీజర్స్ ఇందులో జరుగుతాయి అనమాట. జా లైన్ ప్రొసీజర్స్ అంటే అవే అంటారు.